ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠం తిరుమల. పాపాలను హరించి కోరిన కోర్కెలు తీర్చే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువయున్న పుణ్యక్షేత్రం. ఆ దేవదేవుడు వైకుంఠాన్ని వదిలి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? సామాన్య మానవుడిలా అప్పు ఎందుకు చేశాడు? పద్మావతి అమ్మవారితో ఆయన కళ్యాణం ఎలా జరిగింది? ఈ కలియుగ అద్భుత చరిత్రను ఈరోజు తెలుసుకుందాం. సిరిచిట్టి లోకంలోకి స్వాగతం. కలియుగ ప్రారంభంలో యజ్ఞఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికివ్వాలో తేల్చడానికి భృగు మహర్షి బయల్దేరాడు. సత్యలోకంలో బ్రహ్మ, కైలాసంలో శివుడు తనను ఆదరించలేదని కోపగించుకుని చివరకు వైకుంఠానికి చేరుకున్నాడు. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి సేవలో మునిగిపోయి ఉన్నాడు. భృగు మహర్షి రాకను ఆయన గమనించలేదు. తనను అవమానించినట్లు భావించిన మహర్షి కోపంతో రగిలిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయిన భృగు మహర్షి సాక్షాత్తు స్వామివారి వక్షస్థలంపై తన్నాడు. స్వామివారు కోపగించుకోలేదు. పైగా మహర్షి పాదాలను ఒత్తుతూ, మహర్షి, నా కఠినమైన వక్షస్థలంపై తన్నిన మీ పాదం కందిపోయుంటుంది అంటూ ఆయన పాదంలో ఉన్న అహంకారాన్ని చిదిమేశారు. కాని తన నివాసమైన స్వామివారి హృదయంపై పరాయి వ్యక్తి తన్నడాన్ని లక్ష్మీదేవి సహించలేకపోయింది. తనను అవమానించిన చోట ఉండలేనని స్వామిపై అలిగి వైకుంఠాన్ని వీడి భూలోకానికి వెళ్ళిపోయింది. స్వామీ, అజ్ఞానంతో ప్రవర్తించిన నన్ను క్షమించండి. నా పాదంలోని కంటిని చిదిమి నాలో ఉన్న అహంకారాన్ని అంతం చేశారు. మీరే త్రిమూర్తులలో ఉత్తముడు. లక్ష్మీదేవి వియోగంతో విచారించిన విష్ణువు వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. శేషాద్రి పర్వతాలపై ఒక చీమల పుట్టలో తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఆయన ఆకలిని గమనించిన బ్రహ్మ, శివుడు ఒక ఉపాయం ఆలోచించారు. బ్రహ్మదేవుడు ఆవుగా, శివుడు దూడగా మారారు. లక్ష్మీదేవి ఒక ఇరుకలసాని వేషంలో వచ్చి ఆ ఆవు దూడలను చోళరాజుకు విక్రయించింది. ఆ ఆవు ప్రతిరోజూ మేతకు వెళ్లి రహస్యంగా పుట్టలో ఉన్న స్వామికి పాలిచ్చేది. ఒకరోజు గొల్లవాడు ఆవును అనుసరించి వెళ్లి పుట్టలో పాలు పోయడం చూశాడు. ఆగ్రహంతో గొడ్డలిని ఆవుపై విసిరాడు. ఆ దెబ్బను తన నుదుటిపై అనుభవించిన స్వామి రక్తసిక్తమై బయటకు వచ్చారు. ఆ గాయానికి వకులాదేవి పూర్వజన్మలో యశోదమ్మ మూలికలతో చికిత్స చేసి స్వామిని కన్నబిడ్డలా చూసుకుంది. ఆమెకు స్వామి తన నిజరూపాన్ని చూపించి శ్రీనివాసుడు అని పేరు పెట్టుకున్నాడు. మరోవైపు తొండమండలాన్ని పాలించే ఆకాశరాజుకు సంతానం లేదు. యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా ఒక బంగారు పద్మంలో ఆడశిశువు లభించింది. ఆమెకు పద్మావతి అని పేరు పెట్టారు. ఆమె పూర్వజన్మలో వేదవతి. ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెళ్లాడు. ఆకాశరాజు ఉద్యానవనంలో పద్మావతిని చూసి తొలిచూపులోనే మోహించాడు. ఇద్దరి మధ్య ఒక అవ్యక్తమైన అనుబంధం ఏర్పడింది. ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన ప్రేమ విషయాన్ని వకుళాదేవికి చెప్పి ఆమెను రాయభారానికి పంపాడు. ఈలోపు స్వామివానే ఎరుకలసాని వేషంలో వెళ్లి పద్మావతికి సోదె చెప్పారు. అమ్మా పద్మావతి, నీ మనసులో ఒక కోరిక ఉంది. అది నెరవేరే కాలం వచ్చింది. ఆ కొండలపై వెలసిన శ్రీనివాసుడే నీకు తగిన వరుడు. నిజమా సూది? నన్ను ఆ దేవదేవుడు వివాహం చేసుకుంటాడా? ఖచ్చితంగా. ఇది ఆకాశవాణి మాట. పెళ్లి నిశ్చయమయింది. కాని రాజకుమారికి తగ్గట్టుగా పెళ్లి చెయ్యాలంటే భారీ ధనం అవసరమయ్యింది. బ్రహ్మదేవుడి సూచన మేరకు స్వామి కుబేరుడి దగ్గరికి వెళ్లారు. ఓ కుబేరా, పద్మావతితో నా వివాహానికి నాకు కొంత ధనం అప్పుగా కావాలి. సాక్షాత్తు విశ్వంభరుడైన మీరే నా దగ్గర అప్పు అడగడమా? సరే, ఎంత కావాలి? 1,14,00,000 బంగారు నాణేలు. కలియుగం అంతమయ్యే వరకు ఆ అప్పుకు వడ్డీ మాత్రమే కడతాను. సరే, దీనికి రావి చెట్టు సాక్షిగా ఒప్పందం కుదుర్చుకుందాం. కుబేరుడి దగ్గర అప్పు చేసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లికి సిద్ధమయ్యారు. వైశాఖ శుద్ధ దశమి నాడు దేవతలందరూ తరలిరాగా వెంకటేశ్వర పద్మావతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. 3,00,00,000 దేవతలు పూలవాన కురిపించారు. పెళ్లి తర్వాత లక్ష్మీదేవికి ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చింది. ఇద్దరి మధ్య చిన్న వివాదం జరగ్గా స్వామివారు మౌనంగా శిలగా మారిపోయారు. అప్పుడు అమ్మవార్లు కూడా స్వామికి ఇరువైపులా నిలిచారు.
పద్మావతి అలమేలుమంగపురంలో లక్ష్మీదేవి స్వామివారి వక్షస్థలంలో కొలువై ఉన్నారు. అప్పుడే స్వామి భక్తులకు అభయమిచ్చాడు. కలియుగంలో నన్ను నమ్ముకున్న భక్తుల పాపాలను హరిస్తాను. నా అప్పు తీర్చడానికి భక్తులు సమర్పించే కానుకలన్నీ వడ్డీ రూపంలో కుబేరుడికి చెల్లిస్తాను. ఇది నా వరం. నేటికీ తిరుమలలో స్వామివారు భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు. ఆ కొండపై అడుగు పెడితే చాలు ఆపదలు తొలగిపోతాయని కోట్లాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. గోవిందా గోవిందా. చిట్టి లోకం కిడ్స్ ఛానల్.